ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు భారీ అవకాశంగా మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ రూపొందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తుకు చివరి తేదీ మే 15 కావడంతో అభ్యర్థులు తుది నిమిషం వరకు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 మరియు రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలలోని పోస్టులకు జిల్లా స్థాయిలో నియామకాలు జరగనున్నాయి. రాష్ట్ర స్థాయిలో బదిరా, అందుల పాఠశాలలు, రెసిడెన్షియల్, ఆదర్శ, బీసీ, గిరిజన, సాంఘిక సంక్షేమ పాఠశాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రధాన పోస్టులు: ఎస్జిటి 6,599, స్కూల్ అసిస్టెంట్ 7,487, రాష్ట్ర స్థాయి పోస్టులు 259. జోన్ల వారీగా పోస్టులు: జోన్ 1 400, జోన్ 2 348, జోన్ 3 570, జోన్ 4 682. మొత్తంగా ప్రభుత్వ పురపాలక పాఠశాలలో 13,192 ఖాళీలు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు 881, జువైనల్ పాఠశాలలు 15, బదిరా, అందుల పాఠశాలలు రాష్ట్ర స్థాయి 31. ఆన్లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహించనున్నారు. హాల్ టికెట్ మే 30 నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి రానున్నాయి. పరీక్ష ముగిసిన 2 రోజుల్లో ప్రాథమికకి విడుదల చేయబడుతోంది. అభ్యంతరాల కోసం 7 రోజుల గడువు ఉంటుంది. తుదికి అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రిన్సిపల్, బీజీటీ, టీజీటీ పోస్టుల ఎంపికలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ కీలకంగా కానుంది. ఈ టెస్ట్లో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 50 మార్కులు సాధించిన వారికే పేపర్ 2 మార్కులు లెక్కించబడతాయి. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు టెట్ వెయిటేజీ 20% వర్తించనుంది. ఈ మెగా నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెలువడిన అతిపెద్ద ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ కావడం విశేషం. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే అప్లై చేయాల్సిన అవసరం ఉంది. వెబ్సైట్ దరఖాస్తు, హాల్ టికెట్ డౌన్లోడ్ సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ csc.ap.gov.in